మాజీ మంత్రి కేటీఆర్ పై ఫైర్ అయ్యారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఎంపీగా ఉన్నప్పుడు తనపై 100 కేసులున్నాయని బాల్కా సుమన్ అన్నారని తెలిపారు. ఎలక్షన్లలో ఖర్చు చేయడానికి సుమన్ కి 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు మంత్రి. మంత్రి ఎంపీపై రాళ్లు వేసినందుకు సుమన్ జైలుకు వెళ్లారన్నారు మంత్రి. ఏది చేసినా చట్ట ప్రకారం పోవాలనే కేటీఆర్ సుమన్ వ్యవహారంపై స్పందించాలని డిమాండ్ చేశారు మంత్రి. తన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు మంత్రి వివేక్. వరి కొనుగోలుపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రతి గింజని కాంగ్రెస్ ప్రభుత్వం కొంటుందని మంత్రి తెలిపారు. అయినప్పుడు ఒక స్లోగన్ ఇచ్చిండు, 100 కేసుల అని. నా మీద 100 కేసులు ఉన్నాయి, నాకు ఓటేయమన్నాడు. ఆ 100 కేసులు ఉన్న ఎంపీ మళ్ళీ మొన్న ఎలక్షన్లో 100 కోట్లు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకొచ్చింది. ప్రజల సొమ్ము దోచుకొని ఇక్కడ శాండ్ మాఫియా, భూ మాఫియా, ఈ మాఫియాలు చేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి కమిషన్లు దోచుకోనికే కేవలము వారు ఇన్ని 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చారు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మనకు తెలుసు ఇప్పుడు నిజంగానే కేటీఆర్, హరీష్ రావు వీళ్ళిద్దరు కూడా మొన్న వాళ్ళు ఆదిలాబాద్ జైలు వెళ్ళినప్పుడు పోయినాడు. ఎందుకు పోయినాడు? చట్టం చేతిలో తీసుకున్నందుకు. ఎవరంటే ఆ మంత్రి మీద, ఎంపీ మీద రాళ్ళు పడేస్తారా? అది కరెక్టా? పడేసిండు. ఆయన హీరో అనుకుంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు హీరోయిజము వాళ్ళకు తృప్తి చేయడానికి, వాళ్ళని సంతోషపెట్టడానికి మళ్ళీ అన్నాడు. కానీ నేను కేటీఆర్ని ప్రశ్నిస్తున్నా, నువ్వేమో చాలా మంచి వ్యక్తిని, మంచిగా చట్టం ప్రకారంగా పోవాలని నువ్వు చెప్తావు. మరి ఇప్పుడు నీ సోదరుడు ఇట్లా అంటున్నాడు, మరి నువ్వు ఖండిస్తావా లేదా? లేకుంటే నువ్వు కూడా ఆయనను సమర్థిస్తున్నావా? ఇలాంటి యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చేయాలని కేటీఆర్ దీన్ని సమాధానం ఇవ్వాలని చెప్పి